కూటమి ఏడాది పాలనలో తిరుమలలో వచ్చిన మార్పులేంటి? గత 5 ఏళ్లలో టీటీడీ పనితీరుపై, అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు తమ పాలనలో ఏ మేరకు టీటీడీలో మార్పులు తీసుకువచ్చాయి? కూటమి పాలనలో అయినా శ్రీవారి భక్తులు సంతోషంగా ఉన్నారా? ఈ విషయాలు కూటమి ఏడాది పాలన సందర్భంగా చర్చనీయాంశమవుతున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుండి తిరుమలకు వస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదంటే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు తిరుమల. ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు క్షణకాలం పాటు చూసి తరించేందుకు భక్తులు ఎంతగా తప్పించిపోతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజుల తరబడి జర్నీలు చేసి దేశ విదేశాల నుంచి సైతం తిరుమలకు వచ్చి ఆ స్వామిని దర్శించుకునేందుకు కిక్కిరిసిపోయిన క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి వేచి చూస్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో అనేక అపచారాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎంతలా గగ్గోలు పెట్టాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికల ప్రచారాల్లో అయితే కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి. తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ప్రచారంలో తిరుమలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. లడ్డు కల్తీ నెయ్యి విషయంలో కూడా పవన్ తనదైన రీతిలో స్పందించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం కదం తొక్కారు. టీటీడీకి కొత్త పాలక మండలి వచ్చి కూడా చాలా రోజులైంది. మరి టీటీడీలో కూటమి పాలనలో వచ్చిన మార్పులైతే పెద్దగా కనిపించడం లేదని భక్తులు అంటున్నారు. ఇప్పటికీ టీటీడీ ఉద్యోగుల్లో వైసీపీ అనుకూల ఉద్యోగులు ఉన్నారన్న ఆరోపణలున్నాయి. తిరుమలలో క్యూ లైన్లలో షెడ్లు నిర్మించడంతో భక్తులకు ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. గతంలో చాలా చోట్ల షెడ్లు లేకపోవడంతో ఎండా వానలకు ఇబ్బందులు పడేవారు భక్తులు. జగన్ హయాంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడేవారన్న ఆరోపణలున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టు నిధులను తప్పుదారి పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటైన కొత్త ధర్మకర్తల మండలి తన తొలి సమావేశంలోనే వీటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల ద్వారా వచ్చే నిధులను నేరుగా టీటీడీ ఖాతాలోనే జమ అయ్యేట్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న స్వామివారి నగదు, బంగారం డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలని నిర్ణయించారు. వివిధ టూరిజం కార్పొరేషన్ల ద్వారా కేటాయించే దర్శన టికెట్లలో అక్రమాలు జరుగుతున్నాయన్న అభియోగాలు రావడంతో వాటిని పూర్తిగా రద్దు చేశారు. గతంలో తిరుపతిలోని స్థానికులకు ఇచ్చే శ్రీవారి దర్శన కోటాను మళ్లీ ప్రారంభించింది కూటమి సర్కార్. నిబంధనలు పాటించకుండా అక్రమ నిర్మాణాలకు పాల్పడిన విశాఖ శారదాపీఠం స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుపతి జూ పార్క్ రోడ్లోని టూరిజం శాఖకు ఇచ్చిన దేవలోక్ ప్రాజెక్టును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు పాలు, ప్రసాదాలు అందిస్తున్నారు. అయితే వీటి సంగతి అలా ఉంచితే ఇప్పటికీ ఆలయంపై విమానాలు తిరగటం, అన్యమతస్థులకు సంబంధించిన యాక్టివిటీస్ ఇంకా కొనసాగటం లాంటివి నిరోధించలేకపోయింది కూటమి సర్కార్. తాజాగా కొందరు మందుబాబులు తిరుమలలో మద్యం సేవిస్తున్నట్లు చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవ్వటం పెను దుమారం రేపింది. ఇక తొక్కిస్లాట ఘటన మాత్రం కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతిలోని 8 సెంటర్లలో 90 కౌంటర్లు ఏర్పాటు చేసింది. 3 రోజుల దర్శనానికి గాను 1,20,000 టోకెన్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని చెప్పారు. టికెట్ల కోసం టోకెన్ జారీ కేంద్రాలకు భక్తులు భారీగా చేరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో నిర్ణీత సమయం కన్నా ముందుగానే టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. భక్తుల మధ్య తోపులాట జరిగి గేటు తెరుచుకుంది. దీంతో వేలాది మంది భక్తులు క్యూ లైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. ఈ ఏడాది కాలంలో టీటీడీకి సంబంధించి కొన్ని విషయాల్లో మార్పులు తీసుకువచ్చిన కూటమి సర్కార్ ఇంకా చాలా విషయాల్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు భక్తులు. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం కూటమి సర్కార్ కృషి చేయాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు.